Hi guys, welcome back to our channel Coding Champ Sahi alias Diploma Tribe. In this video, we are going to discuss about RVRJC College of Engineering previous year reset cutoff ranks branch wise and category wise అండ్ ఆల్సో కొన్ని టాప్ ప్రైవేట్ కాలేజెస్కి రీసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చేశాను. అవి ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. అండ్ అలాగే రీసెంట్గానే ఏపీలో ఎన్ని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అని డీటెయిల్గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంపార్టెంట్ వీడియోస్, ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఫాస్ట్గా రావాలంటే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళైతే జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఈ సెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ డిస్కస్ చేసే ముందు కాలేజ్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకుందాం. RVRNJC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈ కాలేజ్ వచ్చేసి అటానమస్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అండ్ ఆల్సో ఈ కాలేజ్ అక్రిడేషన్ చూసుకున్నట్లయితే AICTE అప్రూవల్ ఉంది, NAC A+ గ్రేడ్ అయితే ఉంది, NBA అక్రిడేషన్ కూడా ఉంది, ARRIA అక్రిడేషన్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిలింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి గుంటూరులో ఉంది. గుంటూరులో మనము వన్ ఆఫ్ ద టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఎవరైనా గుంటూరులో కాలేజ్ని ప్రిఫర్ చేయాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ని, ఈ కాలేజ్ అయితే ఫస్ట్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఈ కాలేజ్లో మనకి ఏ డిపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు బీటెక్ వాళ్ళకి, అది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి A&ML, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. రీసెంట్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ అయితే యాడ్ చేశారు. సిఎస్సి IoT, ECE, EEE, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచెస్ అయితే RVRNJC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడాలనుకుంటే ఇక్కడ వీళ్ళు వెబ్సైట్ లో వీడియో పెట్టారు, ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసి చూడండి. నేను ప్లే చేస్తే మళ్ళీ నా దాంట్లో కాపీరైట్ పడుతుంది. ఫీ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే మనకి ఎవరైతే త్రూ ఎంసెట్ కానీ ఈసెట్ కానీ వస్తారో వాళ్ళకి పర్ ఇయర్ వచ్చేసి 1,05,000. ఇన్ కేస్ మీరు ఏమన్నా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలంటే ప్రతి బ్రాంచ్కి డిఫరెంట్ ప్రైస్ అయితే ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్కి 2,50,000, ఏఐకి 2 lakhs, సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అన్నిటికీ 2 lakhs, ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 1.50, సిఎస్సి డేటా సైన్స్కి 1.75, ఈసీఈకి 1.50, EEE మెకానికల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి 75 మేనేజ్మెంట్ కోటాకి. ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా పెట్టారనమాట. ఫ్రమ్ గుంటూరు నుంచి అయితే 13,500, ఫ్రమ్ చిలకలూరిపేట అయితే 15,000. హాస్టల్ ఛార్జెస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 వచ్చేసి 48,000 మెన్షన్ చేశారు. ప్లేస్మెంట్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ 3 years 3,000+ ప్లేస్మెంట్స్, 200+ కంపెనీస్ విజిట్ అయ్యాయి. లాస్ట్ 3 yearsలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 25 LPA. ఫ్యాకల్టీ కౌంట్ వచ్చేసి 350+ ఉన్నారంట అని వెబ్సైట్లో మనకి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో వీళ్ళ రిక్రూటర్స్ చూసుకున్నట్లయితే అమెజాన్, కాగ్నిజెంట్, డేటా ఎకనామీ, TCS, అసెంచ్యూర్, బాలాజీ, బైజూస్, క్యాప్జెమినీ, ఈ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేయండి. అన్ని వీడియోలు చెప్పలేను కదా. ఇదనమాట ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాలేజ్. ఓకే, మనం లేట్ లేకుండా ఇంకా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి డిస్కస్ చేద్దాం, బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్. ఫస్ట్ వచ్చేసి మనం సిఎస్సి గురించి డిస్కస్ చేద్దాం, దాని తర్వాత సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం సిఎస్సి OC కేటగిరీకి చూసుకున్నట్లయితే OC అబ్బాయికి 372 ర్యాంక్ వచ్చింటే సీట్ అయితే అలాట్ అయింది. OC అమ్మాయికి 313 ర్యాంక్ వచ్చింటే సీట్ అయితే అలాట్ అయింది. అండ్ ఆల్సో PWD స్పెషల్ కేటగిరీతో విత్ 390 ర్యాంక్తో సీట్ అయితే అలాట్ అయింది. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే OC కేటగిరీ వాళ్ళకి సిఎస్సి జనరల్లో సీట్ రావాలంటే మీకు బిలో 300 ర్యాంక్ రావాలి. బిలో 300 ర్యాంక్ వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఓవరాల్ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే మన బీసీ కేటగిరీలో మినిమం ర్యాంక్ వచ్చేసి 137, ద మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 1,796. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఈ కాలేజ్లో సీట్ రావాలంటే మీకు బిలో 500 ర్యాంక్ వస్తే కానీ సీట్ వచ్చే ఛాన్స్ ఉండదు. మీకు 1000 వచ్చి కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ లెస్ ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ మీకు కన్ఫామ్గా సీట్ రావాలంటే బిలో 500 ర్యాంక్ వచ్చిందంటే ఈ కాలేజ్లో సీట్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి OC EWS కేటగిరీ చూసుకున్నట్లయితే అబ్బాయికైనా అమ్మాయికైనా సీట్ అయితే అలాట్ కాలేదు లాస్ట్ ఇయర్.
అండ్ ఓసీ కేటగిరీకి అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అంత డిఫరెన్స్ ఏముండదు, స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే వీళ్ళకి అబౌవ్ 2000 ర్యాంక్ వచ్చే కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి, ఇక్కడ మీరు గమనించుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎస్టీ అబ్బాయికి పీడబ్ల్యూడి స్పెషల్ కేటగిరీలో విత్ 1994 ర్యాంక్ వచ్చింటే సీట్ అయితే అలాట్ అయింది. అండ్ అమ్మాయిల్లో అబౌవ్ 7000 ర్యాంక్ వచ్చిన కూడా సీట్ అలాట్ అయింది. బోత్ ఎస్సీ కేటగిరీకైనా ఎస్టీ కేటగిరీకైనా మీకు హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చినా కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. ఇన్ కేస్ మీ ర్యాంక్ అనేది అబౌవ్ 2000 అబౌవ్ 3000 ఉంటే ఈ కాలేజ్ని ఆప్షన్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. తక్కువ ఉన్నా కూడా ఈ కాలేజ్ని ఆప్షన్లో పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీ వాళ్ళకి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లో సిఎస్ఎం అయినా సిఎస్డి అయినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా సైబర్ సెక్యూరిటీ బిజినెస్ సిస్టమ్స్ అయినా సిఎస్సి ఐఓటీ అయినా సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి మీకు అనేది బిలో 1000 ర్యాంక్ రావాలి. బిలో 1000 ర్యాంక్ వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్ సిఎస్సి ఐఓటీ అనేది చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి 1700 2000 1900 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అవుతాయి. ఓకేనా. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే ఎన్సిసి సర్టిఫికేట్స్తో విత్ 4000 అబోవ్ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. అండ్ సిఎస్డిలో విత్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్తో 855 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అలాట్ అయింది. నేను ఓవరాల్గా ఇందాకే చెప్పాను, బిలో 1000 ర్యాంక్ వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓసీ కేటగిరీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మనం ఓవరాల్ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లో బీసీ కేటగిరీ వాళ్ళకి సిఎస్ఎంలో సీట్ రావాలంటే మీకు బిలో 1000 ర్యాంక్ రావాలి. బిలో 1000 ర్యాంక్ వస్తే కానీ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ సిఎస్డిలో వచ్చేసి మీకు అబోవ్ 1000 వచ్చినా కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. ఎవరికైతే అబోవ్ 1000 వచ్చింటుందో అబోవ్ 1000 నుంచి 2000లో సీట్ వచ్చిందో వాళ్ళైతే వాళ్ళైతే ఈ కాలేజ్ని ఆప్షన్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విత్ ఎస్జీ స్పెషల్ కేటగిరీతో అబోవ్ 2000 ర్యాంక్ వచ్చిన కూడా సీట్ అలాట్ అయింది సిఎస్డిలో. ఇక్కడ మనం చూసుకోవచ్చు సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్లో అండ్ అలాగే సిఎస్సి ఐఓటీలో ఓన్లీ బీసీఏ బాయ్స్లోని సీట్ అలాట్ అయినాయి. మిగతా దాంట్లో అయితే సీట్ అయితే అలాట్ కాలేదు, నో సీట్ అలాట్. ఇక మీరు చూసుకోవచ్చు అబోవ్ 3000 2000 వచ్చిన సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. ఇన్ కేస్ మీరు ఈ బ్రాంచెస్లో ఇంట్రెస్ట్ ఉంటే మీకు హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చిన కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. ఒకసారి చూసుకొని ఆలోచించుకొని ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఓకే. అండ్ ఆల్సో బీసీఈ బాయ్స్లో కూడా అబోవ్ 3000 వచ్చినా అబోవ్ 6000 వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అవుతున్నాయి. ఓకే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చూసుకున్నట్లయితే ఓవరాల్గా చెప్పాలంటే నేను మీకు హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చినా కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. బట్ సిఎస్ఎంకి సిఎస్సి డేటా సైన్స్కి మీకు అనేది ర్యాంక్స్ అనేది కొంచెం తక్కువ రావాలి. బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్సి బిజినెస్ సిస్టమ్ సిఎస్సి ఐఓటీకి వచ్చేసి హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చినా కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే వీళ్ళకి కూడా హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ అబౌవ్ 3000 అబౌవ్ 2000 అబౌవ్ 6000 అబౌవ్ 7000 అబౌవ్ 4000 ఓకే అబౌవ్ 9000 వచ్చినా కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. ఓకేనా. ఒకసారి మీరు గమనించేసి మీకు హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చినా కూడా సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి, ఆప్షన్స్ అయితే పెట్టుకోండి మీకు హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చింటే. నెక్స్ట్ వచ్చేసి మనం 4 బ్రాంచెస్ చూద్దాం. 4 బ్రాంచెస్లో ఈసీఈ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి మీకు బిలో 500 రావాలి. బిలో 500 వస్తే కానీ ఈ కాలేజీలో మీకు సీట్ రాదు. అండ్ ఆల్సో నెక్స్ట్ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే మీకు కూడా బిలో 500 కానీ బిలో 700 కానీ వస్తే ఈ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది బీసీ కేటగిరీ వాళ్ళకి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో అయితే సీట్ అయితే అలాట్ అవ్వలేదు ఈసీఈ వాళ్ళకి కూడా. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే విత్ 371 ర్యాంక్తో అండ్ అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ 1600 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. ఎస్టీ కేటగిరీలో అబౌవ్ 4000 వచ్చినా కూడా సీట్ అలాట్ అయింది. బోత్ ఎస్సీ కేటగిరీ అయినా ఎస్టీ కేటగిరీ అయినా మీకు వచ్చేసి బిలో 1000 ర్యాంక్ వచ్చింటే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ కాలేజ్లో ఈసీ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది ఓసీ కేటగిరీ వాళ్ళకి. 180 ర్యాంక్తో సీట్ అయితే అలాట్ అయింది ఓసీ అబ్బాయికి. అండ్ ఓసీ గర్ల్కి వచ్చేసి 826 విత్ పీడబ్ల్యూడి స్పెషల్ కేటగిరీలో సీట్ అలాట్ అయింది. ఓకే. మీకు ఈ కాలేజ్లో సీట్ రావాలంటే త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్లో ఓసీ కేటగిరీ వాళ్ళకి మీకు అనేది బిలో 500 కానీ 300 ర్యాంక్ వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనం బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ద మినిమం ర్యాంక్ వచ్చేసి
242, ద మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 1500. దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలంటే బీసీ కేటగిరీ వాళ్ళు మీకనేది బిలో 700 కానీ 500 ర్యాంక్ వస్తే కానీ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 సీట్స్ అయితే అలాట్ అయ్యాయి. ఒకటి అబ్బాయికి, ఇంకోటి అమ్మాయికి. అబ్బాయికి వచ్చేసి 350 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అలాట్ అయింది త్రిబుల్ డిపార్ట్మెంట్లో. అబౌవ్ 1600 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలాట్ అయింది. ఓకేనా, మోస్ట్లీ స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మోస్ట్లీ ఓసీ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో ఈడబ్ల్యూఎస్ కూడా అంతే కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఓన్లీ అబ్బాయికి విత్ 1100 ర్యాంక్తో సీట్ అయితే అలాట్ అయింది. అమ్మాయికి అయితే సీట్ అలాట్ కాలేదు. అంటే మీకు బిలో 1000 ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎస్టీ కేటగిరీలో ఓన్లీ ఎస్టీ అబ్బాయికి అయితే సీట్ అలాట్ అయింది విత్ 2213 ర్యాంక్తో. మీరు కూడా ఈ కాలేజ్లో సీట్ రావాలంటే మీకు కూడా 1000 బిలో ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీలో విత్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్తో 86 ర్యాంక్ వచ్చితే సీట్ అయితే అలాట్ అయింది. ఇక్కడ 86 ర్యాంక్ ఉండి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఈ కాలేజ్ అలాట్ అయింది మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఎందుకంటే మీకు సీట్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి మీకు బిలో 100 వచ్చినా కూడా యూనివర్సిటీస్లో టాప్ ప్రైవేట్ కాలేజ్లో వచ్చిండవు. దట్స్ వై మీకు అనేది బిలో 300 వస్తే కానీ మెకానికల్ వాళ్ళకి ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బీసీ కేటగిరీలో మెకానికల్ డిపార్ట్మెంట్లో రావాలంటే ఈ కాలేజ్లో మీకు అనేది బిలో 500 ర్యాంక్ రావాలి. బిలో 500 ర్యాంక్ వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అబ్బాయికి 604 ర్యాంక్ సీట్ అయితే అలాట్ అయింది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో అబ్బాయికి అబౌవ్ 2000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అలాట్ అయింది. అండ్ ఎస్టీ కేటగిరీలో అబౌవ్ 3000 ర్యాంక్ వచ్చిన కూడా సీట్ అలాట్ అయింది. దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి, ఎస్సీ కేటగిరీ అయినా ఎస్టీ కేటగిరీ అయినా మీకు అనేది బిలో 1000 ర్యాంక్ వచ్చిందంటే ఈజీగా సెక్యూర్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఈ కాలేజ్లో సీట్ మెకానికల్ డిపార్ట్మెంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం సివిల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి విత్ అబ్బాయికి వచ్చేసి 167 ర్యాంక్ వచ్చింటే సీట్ అలాట్ అయింది. అమ్మాయికి వచ్చేసి 520 ర్యాంక్ వచ్చింటే సీట్ అలాట్ అయింది. మీరు అనేది ఓసీ కేటగిరీ వాళ్ళకి మీకు బిలో 500 ర్యాంక్ వచ్చింటే ఈ కాలేజ్ని ఆప్షన్లో పెట్టుకోండి, వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఓవరాల్ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే అబ్బాయికి 98 ర్యాంక్ వచ్చినా కూడా ఈ కాలేజ్ సెలెక్ట్ చేశాడు. దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు సివిల్ డిపార్ట్మెంట్కి అయితే చాలా సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి అండ్ ఆల్సో కట్ ఆఫ్ అనేది కూడా ఎక్కువే ఉంది. ద మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 1756. ఓకే, మీకు అనేది బిలో 500 రావాలి. బిలో 500 వచ్చిందంటే మీకు అనేది బిలో 1000 కానీ బిలో 700 కానీ ర్యాంక్ వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ కాలేజ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో అబోవ్ 1000 వచ్చిన సీట్స్ అయితే అలాట్ అవుతున్నాయి. మీకు బిలో 1000 వచ్చింటే ర్యాంక్ ఈ కాలేజ్ని ఆప్షన్లో పెట్టుకోండి, వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో ఓన్లీ అమ్మాయికి 591 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అలాట్ అయింది. మీకు హై అమౌంట్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చినా కూడా సీట్స్ అలాట్ అవుతాయి. బోత్ ఎస్సీ కేటగిరీ అయినా ఎస్టీ కేటగిరీ అయినా మీకు బిలో 1000 ర్యాంక్ వచ్చింటే సీట్ వచ్చే ఛాన్స్ అనేది హైగా ఉంది. ఓకే, నెక్స్ట్ కెమికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే కెమికల్ వాళ్ళకి చెప్పాలంటే సీట్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటాయి, కాలేజెస్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఓసీ కేటగిరీ వాళ్ళకైతే మీకు బిలో ఖచ్చితంగా 50 రావాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 43 ర్యాంక్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటేనే కెమికల్లో వచ్చింది. ఓకేనా, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు బిలో 50 ర్యాంక్ వస్తే కానీ ఈ కాలేజీలో కెమికల్ డిపార్ట్మెంట్లో రాదు. నెక్స్ట్ వచ్చేసి మనం బీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే ద మినిమం ర్యాంక్ వచ్చేసి 39, ద మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 213. అంటే మీకు బిలో 100 ర్యాంక్ వస్తే బీసీ కేటగిరీ వాళ్ళకి ఈ కాలేజీలో కెమికల్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అమ్మాయికి 109 ర్యాంక్ వచ్చింటే సీట్ అయితే అలాట్ అయింది. అంటే మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి బిలో 100 ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఈడబ్ల్యూఎస్ కోటాలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఎస్సీ కేటగిరీలో ఓన్లీ అబ్బాయికి బోత్ ఎస్సీ కేటగిరీ అయినా ఎస్టీ కేటగిరీ అయినా మీకు ఈ కాలేజ్లో కెమికల్ డిపార్ట్మెంట్ రావాలంటే మీకు బిలో 200 ర్యాంక్ రావాలి. బిలో 200 ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇదన్నమాట ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ప్రీవియస్ ఇయర్ బ్రాంచ్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్. దట్స్ ఇట్ అనమాట ఈ వీడియో. నెక్స్ట్ ఏ కాలేజ్ మీద కట్ ఆఫ్ చేయాలో కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ అలాగే హైప్ బటన్ ప్రెస్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.